నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య పోరు చర్చనీయాంశంగా రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్ర హోంమంత్రి జోక్యం చేసుకునే వరకు చేరింది. ఇద్దరు ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నారు. ఐపీఎస్ అధికారిని డి రూపా మోద్గిల్ కర్ణాటక హస్తకళ అభివృద్ధి సంస్థలో ఐజీపీఎండీగా పనిచేస్తున్నారు. రోహిణి సింధూర్ని విమర్శిస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను రూపా మోద్గిల్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కలకలం రేపుతోంది. రోహిణి అవినీతి అక్రమాలు ఇవి అంటూ ఆరోపణలు గుప్పించారు. వృత్తిపరమైన నియమాలను ఉల్లంఘించారని, ఆమెపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. ఈ ఫోటోలను రోహిణి గతంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని తెలిపారు. ఈ ఆరోపణలపై రోహిణి ఫైర్ అయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యక్తిగత ఫోటోలు షేర్ చేసిన రూపాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు తన సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్, స్క్రీన్ షాట్లను సేకరించారని, తాను ఎవరికి పంపించానో ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. రూపా మౌద్గిల్ మతి స్థిమితం కోల్పోయారని, ఇప్పుడు వార్తల్లో ఉండాలని తపనతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇద్దరు ఉన్నతాధికారులు బహిరంగంగా సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. వారి ప్రవర్తనపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి స్పష్టం చేశారు. సామాన్యులు కూడా ఇలా పబ్లిక్గా విమర్శించుకోరని, వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం ఉన్నా మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం కళ్ళు మూసుకోవడం లేదన్నారు. ఇద్దరు మహిళా అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. వారి ప్రవర్తన కారణంగా మంచి అధికారులకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి డీజీతో మాట్లాడానని, నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభిస్తాము అన్నారు. సింధూరి తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సాధ్యమయ్యే పరిష్కారం గురించి ఆమెతో మాట్లాడేందుకు మరింత సమయం కోరారు. గత ఏడాది డిసెంబర్ 13న ఉన్నత స్థాయి వర్గాల దృష్ట్యా ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. మహిళా అధికారుల మధ్య బహిరంగ విభేదాలు పరిపాలనా ప్రతిష్టతను కించపరుస్తాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బురద జల్లడం మానుకోవాలని జస్టిస్ ఓకా ఇద్దరు అధికారులకు సూచించారు.